బాపట్ల జిల్లా చీరాల ముక్కోణం పార్క్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు కాటి మార్క్, గొర్రెపాటి రవికుమార్, డొక్కా జగన్మోహన్ రావు తదితర నాయకులు తెనాలిలో ఇటీవల పోలీసులు దళిత మైనార్టీలకు చెందిన 3 యువకులను అతి దారుణంగా నడి బజార్లో లాఠీలతో చిత్రహింసలు పెట్టారు. వారు ఏదైతే తప్పు చేస్తుంటే వారు పద్ధతులు ఉన్నాయి. ఇంత దారుణంగా వ్యవహరించిన పోలీసు అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. మైనార్టీ యువకులపై దాడి చేసిన ఇద్దరు సీఐలను వెంటనే చట్టాన్ని చేతిలో తీసుకుని రోడ్డుపై దళిత యువకులను మన మైనార్టీ యువకుల్ని చట్ట వ్యతిరేకంగా శిక్షించిన 2 టౌన్ 3 టౌన్ చట్ట వ్యతిరేక చర్యలను ఖండించండి. పోలీసుల చట్ట వ్యతిరేక చర్యలను ఖండించండి. పోలీసుల చట్ట వ్యతిరేక చర్యలను దళితులపై జరుగుతున్న పోలీసుల చట్ట వ్యతిరేక చర్యలను దళితులపై జరుగుతున్న పోలీసుల చట్ట వ్యతిరేక చర్యలను ఖండించండి. దళితులపై జరుగుతున్న పోలీసుల చట్ట వ్యతిరేక చర్యలను ఖండించండి. దళితులపై జరుగుతున్న పోలీసుల చట్ట వ్యతిరేక చర్యలను. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నా పేరు ధరణికోట లక్ష్మీనారాయణ, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరి ఇటీవలే తెనాలిలో జరిగినటువంటి దళిత యువకులపై మరి ముస్లిం యువకుడిపై పోలీసులు మరి వాళ్ళు తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం మీరు ఎఫ్ఐఆర్ కట్టారు. వాళ్ళని అరెస్ట్ చేసి మరి కోర్టుకు పంపించి వాళ్ళకు శిక్ష పడే విధంగా మీరు వ్యవహరించాలి. కానీ రోడ్డు మీదకి తీసుకొచ్చి లాఠీలతో మరి దళితుల్ని భయపెట్టే విధంగా ఈ రోజున మీరు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని మేము భావిస్తున్నాం. ఈ రోజున దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ ఓట్లు వేసుకొని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు దళితులను కానీ ముస్లింస్ కానీ బీసీలను కానీ అవమానకరంగా చూసి వాళ్ళని ఆత్మ అభిమానం లేకుండా మీరు రోడ్డు మీద పడతాం ఎంత మటుకి న్యాయమో మీరు ఆలోచించండి. కాబట్టి ఇద్దరు ఎస్ఐలను కూడా మరి సస్పెండ్ చేసి వాళ్ళని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద మీరు నమోదు చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా మరి పై అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యువకులపై పోలీసుల చట్ట వ్యతిరేక చర్యలను ఖండిస్తూ చీరాల నియోజకవర్గం ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మన ముక్కోణం పార్కు దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, మరి ఈ రాష్ట్రంలో అన్ని కులాల యొక్క ఓట్లు వేసుకొని ఈరోజు మహాకూటమిగా ఏర్పడి పరిపాలన చేసినటువంటి మరి టీడీపీ కూటమి మరి పోలీసుల యొక్క చట్ట వ్యతిరేక చర్యలను ఖండించకుండా దళితులపై మానుషంగా దాడి చేసి పట్టపగలు గేదెలని, పశువుల్ని రకరకాలుగా హింసించినట్టుగా మనిషిని హింసించడం ఏమైన చర్యగా భావిస్తూ మరి ఈరోజు మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా. ఎందుకంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో అనేక రంగాల్లో అనేక రకాలుగా తప్పులు చేసినటువంటి వాళ్ళు మనకు తెలుసు. అసెంబ్లీలో రకరకాలుగా బూతులు మాట్లాడినటువంటి వాళ్ళు మనకు తెలుసు. నడి రోడ్డు మీద హత్య చేసినటువంటి వాళ్ళు మనకు తెలుసు. నడి రోడ్డు మీద తల్లి పిల్లని రేప్ చేసినటువంటి వాళ్ళు మనకు తెలుసు. ఇదే రకంగా చీరాలలో పోలీస్ స్టేషన్ ముందు ఒక పసి పిల్లోడిని తీసుకెళ్తున్న క్రమంలో నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్ ముందే ఒక మూక రౌడీ దాడి చేసిన సంఘటన మనకు తెలుసు. ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా జరుగుతూ ఉంటే ఒక దళిత యువకుల మీద తప్పు చేసినటువంటి యువకుల్ని చట్ట ప్రకారంగా శిక్షించకుండా పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకొని మరి బర్రిగొడ్డులు బాదినట్టుగా మరి వాళ్ళ కాళ్ళ మీద, వాళ్ళ తొడల మీద, వాళ్ళ యొక్క అవయవాల మీద రకరకాల కొట్టి హింసించడం మరి యొక్క హేయమైన చర్యగా భావించి మేము దళితుల పక్షాన ఖచ్చితంగా ఈ దాడులను ఖండిస్తూ ఎవరైతే ఆ యొక్క దాడులకి పాల్పడ్డారో ఆ 2 టౌన్ 3 టౌన్ సీఏలను వెంటనే సస్పెండ్ చేయాలి. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా హక్కుల్ని భారత రాజ్యాంగం కల్పించినటువంటి
హ్యూమన్ వాల్యూస్ని, హ్యూమన్ రైట్స్ని అన్నీ కూడా మరి నిలపాలని చెప్పేసి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం, తెలియజేస్తాం.